హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. జ్వరం రాకపోయినా కూడా అబద్ధం చెప్పి స్కూల్లో ఎగరగొట్టిన రోజుల నుంచి ఒళ్ళంతా జ్వరం వచ్చినా మన పని మనం చేసుకునే అంత స్టేజ్కి అయితే ఎదిగాము. బహుశా ఇదేనేమో డెవలప్ అవ్వడం అంటే. మనము ఇలాంటి టైంలోనే మనకు పేరెంట్స్ విలువ తెలుస్తుంది, మెయిన్గా లేడీస్కి. ఇలాంటి టైంలోని అమ్మ విలువ, అమ్మమ్మల విలువ తెలుస్తుంది. ఒక చిన్న దెబ్బ తగిలి ఏదైనా బాధ వస్తేనే మనం ఏడ్చుకుంటూ వెళ్ళి అమ్మ వాళ్ళు పడుకొని చిన్న దెబ్బని పెద్ద గాయంగా చూపించి తలుచుకొని చెప్పుకుంటూ ఏడుస్తూ ఒళ్ళో పడుకుంటాము. కానీ నిజంగానే పెళ్ళి అయిన తర్వాత బాధ వచ్చినా, కష్టం వచ్చినా, చిన్న దెబ్బ తగిలిన, జ్వరం వచ్చినా, ఏదొచ్చినా భరించుకుంటూ మనసులోనే దాచుకొని నవ్వుకుంటూ ముందుకు సాగిపోతుంటాము. చిన్నప్పుడు మనమే వాళ్ళ సర్వస్వం, అన్నీ మనమే అనుకొని ఎంతో కష్టమైన నిష్టమైన వాళ్ళే మనల్ని ఎంతో హ్యాపీగా పెంచింటారు. ఇప్పుడు మనకున్న చిన్న చిన్న కష్టాలని, బాధల్ని వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని బాధ పెట్టడం అవసరమా అని మనలోనే దాచుకుంటాము. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ ఏంటంటే, ఎన్ని బాధలు వచ్చినా కష్టం వచ్చినా నవ్వుతూ ముందుకు వెళ్ళిపోవాలమ్మా అంటారు. కానీ ఆ వర్డ్ చెప్పినప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ నిదానంగా ఆ మాట వైపే మనం నడుస్తాము. సో ఇవన్నీ చేసి పెట్టడానికి నాకు హెల్త్ అయితే సహకరించలేదండి. 7 o'clock నాకు సురేష్ గారు లేపితే అప్పుడు లేచి సహకరించకపోయినా కూడా చేశానన్నమాట. నాకెందుకు ఈ మాటలు చెప్పాలనిపించింది, చెప్పాను. ఎలా